హాయ్ అండి. హలో. ఈరోజైతే నేను ఇంట్లో పని చేసుకుంటూ ఒక చిన్న స్టోరీ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నానండి. అదేంటంటే ఒకసారి ఇద్దరు మంచి స్నేహితులు కలిసి ఎడారిలో ప్రయాణం చేస్తున్నారంట. వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ మధ్యలో వాళ్ళకొక చిన్న విషయం మీద ఇద్దరికి గొడవ అవుతదంటండి. అయితే కోపంతో ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని చెంపదెబ్బ కొడతాడంట. అయితే ఆ చెంపదెబ్బ తిన్న స్నేహితుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి ఇసుకలో రాస్తాడంట, నన్ను ఈరోజు స్నేహితుడు కొట్టాడు అని చెప్పేసి. ఇద్దరూ మళ్ళీ కొంతసేపు పోయాక వాళ్ళ ప్రయాణం కొనసాగించారండి. అయితే కొంతసేపటికి ఒక నది దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆ నీళ్ళు దాటుతుండగా దెబ్బతిన్న స్నేహితుడు నీటిలో మునిగిపోతాడంట. అది చూసిన ఇంకో స్నేహితుడు వెంటనే పరిగెత్తుకు వెళ్ళి అతన్ని కాపాడతాడు. ప్రాణాలు దక్కిన తర్వాత ఆ స్నేహితుడు ఒక పెద్ద రాయి దగ్గరికి వెళ్ళి అందులో ఇలా చెక్కుతాడంట, ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణం కాపాడాడు అని. అది చూసి ఇంకో స్నేహితుడు అడుగుతాడంట, నేను నిన్ను బాధ పెట్టినప్పుడు ఇసుకలో రాసావు కదా, ఇప్పుడు నేను సహాయం చేసినప్పుడు మాత్రం రాయి మీద ఎందుకు చెక్కావు అని. అప్పుడు అతను నవ్వుతూ అంటాడంట, మనల్ని బాధ పెట్టిన విషయాలను ఇసుకలోనే రాయాలి. కాలం అనే గాలి వాటిని చెరిపేస్తుంది, కానీ మన మనసుకు మంచి చేసిన వాళ్ళకు మాత్రం రాయిపైనే చెక్కాలి అని, అది ఎప్పటికీ చెరిగిపోకూడదు అని చెప్తాడంటండి. మనం కూడా అంతే కదండి. మనల్ని ఎవరో చాలాసార్లు బాధ పెట్టారని అవే మన మనసులో ఉంచుకొని మన బుర్రనంతా పాడు చేసుకుంటాం. అలా కాకుండా వాటిని వదిలేసిన రోజే మనం కూడా హ్యాపీగా ఉంటాం.